ఐపీఎల్ 2025 సీజన్లో వరుస పరాజయాలతో చెతికిలబడిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఏప్రిల్ 12న ఉప్పల్ మైదానం వేదికగా జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. టైటిల్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం సన్ రైజర్స్ హైదరాబాద్కు అత్యంత కీలకం. వరుసగా 4 మ్యాచ్లు ఓడి తీవ్ర నిరాశలో ఉన్న జట్టుకు ఈ మ్యాచ్ చావో రేవోగా మారతాయి. గెలిస్తే రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మళ్లీ విజయాల బాట పట్టి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవచ్చు. ఓడితే మాత్రం జట్టులోని ఆటగాళ్లతో పాటు అభిమానులు మరింత నిరాశకు గురవనున్నారు. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. జట్టు ప్రధాన బలమైన బ్యాటింగే బలహీనంగా మారడం సన్ రైజర్స్ కొంపముంచుతోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై వైఫల్యం జట్టుకు తీవ్ర నష్టం చేస్తుంది. ఈ ఇద్దరు విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగితేనే జట్టు తిరిగి విజయాల బాట పట్టనుంది. కానీ గుజరాత్ టైటాన్స్తో జరిగిన గత మ్యాచ్లో జట్టు ఓటమికి కారణమైన స్మిర్జిత్ సింగ్ పై వేటు పడనుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన స్మిర్జిత్ సింగ్ స్లో వికెట్పై ఒకే ఓవర్లో 20 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని పక్కన పెట్టి అతని స్థానంలో రాహుల్ చాహర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించవచ్చు. ఒకవేళ ఆడమ్ జాంపాను ఆడించాలనుకుంటే కామిందో మెండిస్ పై వేటు పడనుంది. అప్పుడు రాహుల్ చాహర్ కూడా బెంచ్కే పరిమితమవుతాడు. గత మ్యాచ్కు ముందు జ్వరం నుంచి హర్షల్ పటేల్ కోలుకుంటే జయదేవ్ ఉన్నాద్కల్ స్థానంలో అతను రీ ఎంట్రీ ఇస్తాడు. అలాగే పిచ్ కండిషన్స్ బట్టి సన్ రైజర్స్ తుది జట్టులో మార్పులు చేయనుంది. వికెట్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటే ఎక్స్ట్రా బ్యాటర్తో బరిలోకి దిగనుంది. స్లోగా ఉంటే మాత్రం ఎక్స్ట్రా స్పిన్నర్లతో బరిలోకి దిగుతారు.